హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. సో ఇండియాలో జిఎస్టీ చేంజెస్ తగ్గిన తర్వాత టీవీ ప్రైజెస్ అనేవి చాలా దారుణంగా అయితే పడిపోయాయి ప్రీవియస్తో కంపేర్ చేస్తే. దాంతోపాటు ఈ మంత్లో మనకి బ్లాక్ ఫ్రైడే సేల్ కూడా రాబోతుంది. సో ఈ సేల్లో మీరు 10,000 రూపాయల దగ్గర నుంచి 1,00,000 రూపాయల బడ్జెట్ వరకు మీరు ఏ టీవీలు తీసుకోవచ్చు అనేది ఇవాళ వీడియోలో అయితే క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు నేను చెప్పబోయే టీవీలు అన్నీ కూడా మ్యాక్సిమం మన ఛానల్లో రివ్యూస్ అయితే ఉన్నాయి, మీరు ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. అండ్ వేరే టీవీలతో కంపారిజన్స్ కూడా ఉన్నాయన్నమాట, మీరు ఒకసారి చెక్ చేయండి. ఒకవేళ మీకు ఎప్పుడైనా సరే డౌట్ వచ్చింది అనుకోండి, ఏ టీవీ తీసుకోవాలనేది నాకు ఇంకా డౌట్ ఉంది, మీ దగ్గర నుంచి నేను సజెషన్ తీసుకోవాలనుకుంటున్నానంటే పక్కన మీకు మొబైల్ నెంబర్ అయితే డిస్ప్లే అవుతుంది. ఆ మొబైల్ నెంబర్కి వాట్సాప్లో మాత్రమే పింగ్ చేయండి, నేను మీకు అక్కడి నుంచి రిప్లై ఇచ్చి మీకు ఎలాంటి ప్రోడక్ట్కి సంబంధించిన సజెషన్స్ అయినా సరే నేను మీకు ఇవ్వగలను. నాట్ ఓన్లీ టీవీ, అది మీకు వాషింగ్ మిషన్ కావచ్చు, రిఫ్రిజిరేటర్ కావచ్చు, ల్యాప్టాప్ కావచ్చు, మొబైల్ కావచ్చు. సో ఏదైనా సరే నేను మీకు ఒక మంచి సజెషన్ అయితే ఇస్తాను. ఇక మనం డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వీడియో ఏ పాయింట్ ఆఫ్ టైంలో మీకు హెల్ప్ఫుల్ అయింది అనిపించినా ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి మాత్రం కింద హైప్ బటన్ వస్తుంది, హైప్ చేయడం మాత్రం మర్చిపోదు. ఎందుకంటే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. చాలా మంది కూడా ఏ డౌట్స్ ఎక్కువ రేస్ చేస్తున్నారు, ఈ బడ్జెట్లో ఏం తీసుకోవాలి, ఈ బడ్జెట్లో ఏం తీసుకోవాలని చెప్పేసి చాలా క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. దాంతో ఎక్కువ కన్ఫ్యూజ్ అయిపోయి ఏదేదో టీవీలు అయితే తీసుకుంటున్నారు. ఇప్పుడు నేను చెప్పబోయే టీవీలు తీసుకోండి, మీకు వాల్యూ ఫర్ మనీ అయితే అవుతాయి. ఇప్పుడు మనం ఫస్ట్ 32 ఇంచెస్ దగ్గర నుంచి అయితే వద్దాం అనమాట. సో 32 ఇంచెస్ దగ్గరగా తీసుకోవాలి అనుకుంటే నా దగ్గర 10,000 రూపాయల నుంచి బడ్జెట్ స్టార్ట్ అవుతుంది, లేదా ఇంకా 9,000 రూపాయల దగ్గర నుంచి బడ్జెట్ స్టార్ట్ అవుతుంది అనుకుంటే ఇక్కడ మీకు నేను కొన్ని టీవీస్ అయితే చెప్తాను. ఫస్ట్ మీకు Xiaomi నుంచి F సిరీస్ టీవీలు అయితే ఉంటాయి. సో F సిరీస్ టీవీలు మీరు ఏదైనా తీసుకోండి, మీకు 9,000 రూపాయలు 8,500 రూపాయల దగ్గరికి అయితే వస్తాయి అనమాట. ఖచ్చితంగా ఇవి మీకు వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్ అయితే అవుతాయి. కాకపోతే గుర్తుపెట్టుకోండి, లిటిల్ బిట్ మీకు స్కిన్ టోన్ అనేది లైట్ వామ్గా ఉంటుంది, మీరు దీంట్లో ఏదైనా తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పటికి మీకు సామ్సంగ్ కొంచెం మంచి బ్రాండ్ నుంచి కావాలి అనుకుంటే సామ్సంగ్ నుంచి 32 ఇంచెస్ టీవీ అయితే ఉంది. ఇది ఫుల్ హెచ్డి టీవీ అనమాట. HDR 10+ సపోర్ట్ కూడా మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. సో ఎవ్రీథింగ్ అయితే ఫైన్ ఉంటుంది. మీరు ఒకవేళ దీన్ని పర్చేస్ చేయాలంటే మీకు 12,000 రూపాయల దగ్గర అయితే ఉంది, దీన్ని కూడా మీరు పర్చేస్ చేయొచ్చు. లేదు అని అనుకుంటే మీకు LG నుంచి LR570 అయితే ఉంటుంది, అలాగే LR600 కూడా ఉంటుంది. ఈ రెండింటి మధ్య తేడా ఏంటి అంటే 570 మీకు నార్మల్ ప్యానల్తో వస్తుంది, అదే మీరు 600 కనుక తీసుకున్నట్లయితే అది మీకు IPS ప్యానల్తో వస్తుంది. దానికి దీనికి ఒక 1,000 రూపాయల డిఫరెన్స్ అయితే ఉంటుంది. ప్రెజెంట్ దీని ప్రైస్ కనుక చూసుకున్నట్లయితే 13,000 రూపాయల చిల్లర అయితే ఉంది 570ది. అదే మీరు 600 చూసుకున్నట్లయితే మీకు ఇంకో 1,000 రూపీస్ ఎక్స్ట్రా ఉంటుంది. నా సజెషన్ మాత్రం ఖచ్చితంగా మీరు 570కి వెళ్ళండి, అదే మీకు ఇక్కడ బెటర్ చాయిస్ అయితే అవుతుంది. ఇవన్నీ కాదు, నాకు ఒక గూగుల్ టీవీయే కావాలి అని అనుకుంటే, QLEDయే కావాలి అని అనుకుంటే అప్పుడు మీకు MIకి ఆల్టర్నేటివ్గా మీకు ఇక్కడ TCL నుంచి V5C అయితే ఉంటుంది, వన్ ఆఫ్ ద బెస్ట్ టీవీ. దీంట్లో మీకు V4C కూడా ఉంటుంది, కన్ఫ్యూజ్ అవ్వద్దు, V5C తీసుకోండి. అందుకే మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడం కోసం నేను ఏం చేస్తానంటే వీటికి సంబంధించి ఇప్పుడు నేను ఏవైతే టీవీలు చెప్తానో వాటికి సంబంధించిన లింక్స్ అన్ని మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ అవి ఫ్లిప్కార్ట్లో ఉన్నట్లయితే ఇక్కడ మీకు ట్యాగ్ సెక్షన్ ఉంటుంది, ప్రోడక్ట్ ట్యాగ్ సెక్షన్ మొత్తం ఇక్కడ ట్యాగ్ చేసి పెడతాను. మీకు టీవీ కనిపిస్తూ ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీరు ఆ ప్రోడక్ట్ దగ్గరికి అయితే రీడైరెక్ట్ అయితే అయిపోతారు. సో దాన్ని యూస్ చేసుకొని మీరు పర్చేస్ చేస్తే నాకు కూడా కొంచెం హెల్ప్ఫుల్ అవుతుంది, మీకు సేమ్ ప్రైస్ పడుతుంది. ఒకవేళ అమెజాన్లో ఉంటే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఈ V5Cని కూడా మీరైతే పర్చేస్ చేయొచ్చు. మీకు ఆల్మోస్ట్ 12,000 రూపాయల నుంచి 11,000 రూపాయలు ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. సో దీన్ని కూడా మీరైతే పర్చేస్ చేయొచ్చు. ఇది కూడా మీకు వన్ ఆఫ్ ద బెస్ట్ టీవీ అయితే అవుతుంది. ఇంకా రిమైనింగ్ టీవీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని మీరు వదిలేసేయచ్చు, అవైతే ఇంకా అంత మంచి టీవీలు అయితే కాదు. అండ్ ఎవరైనా ఒక 7,000 అట్లా కొనాలనుకుంటున్నప్పుడు ఇంకొక 1,000 రూపాయలు లేదా 1,500 వేసుకొని ఇప్పుడు నేను చెప్పిన టీవీల్లో ఏ టీవీ అయినా తీసుకోవడానికి ట్రై చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి 43 ఇంచెస్. సో 43 ఇంచెస్లో చూసుకోవాలి అని అనుకుంటే మాత్రం సో నా బడ్జెట్ అనేది చాలా లిమిటెడ్గా ఉంది అని అనుకుంటే కుకా నుంచి Y74 అయితే ఉంటుంది. Y74 Pro కాదు, Y74 ఉంటుంది. మీరు కావాలంటే దాన్ని ట్రై చేయండి, బట్ నేను దాన్ని రికమెండ్ అయితే చేయట్లేదు గట్టిగా. బట్ మీ బడ్జెట్ స్ట్రిక్ట్లీ అక్కడ ఉంది అని అనుకుంటే మాత్రం, అంటే 15,000 రూపాయల లోపే ఉంది, నాకు 43 ఇంచెస్ టీవీ కావాలనుకుంటే అక్కడ మీకు ఫుల్ హెచ్డి టీవీ అయితే వస్తుంది, మీరు దాన్ని అయితే చూస్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే నా దగ్గర ఒక 15,000 16,000 రూపాయల వరకు ఉంది అని అనుకుంటే ఇక్కడ మీకు బ్లాపాంక్ నుంచి కూడా టీవీస్ అయితే ఉన్నాయి, అది కూడా నేను గట్టిగా రికమెండ్ చేయను. ఒకవేళ నా స్ట్రిక్ట్లీ బడ్జెట్ అక్కడ ఉంది అని అనుకుంటే. బట్ మీ దగ్గర 15,000 రూపాయలు వేసుకుంటున్నప్పుడు ఇంకొక 1,500 కనుక మీరు వేసుకోగలిగితే 16,500 రూపాయలకి మీకు థామ్సన్ జియో టెలివాయిస్తో ఒక టీవీ అయితే అవైలబుల్ ఉంటుందన్నమాట. మీరు దాన్ని తీసుకోవచ్చు. దీని రివ్యూ కూడా మన ఛానల్లో ఉంది, మీరు కావాలంటే చెక్ చేయండి. టీవీ పిక్చర్ క్వాలిటీ పరంగా మాత్రం చాలా బాగుంటుంది, దాంట్లో మీకు ఎలాంటి డౌట్ అయితే లేదు. 40 వాట్ స్పీకర్స్తో వస్తుంది, 400+ లైవ్ టీవీ ఛానల్స్ కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. మీకు 17,000 చిల్లర వరకు చూపిస్తుంది. కార్డ్ ఆఫర్ యూస్ చేస్తే 16,000 రూపాయల వరకు అయితే 16,500 రూపాయల వరకు వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అండ్ దీని యొక్క బిల్ క్వాలిటీ ఒకటే బాగుంటుంది, కానీ రిమైనింగ్ అంతా బాగుంటుంది. గుర్తుపెట్టుకోండి, జియో టెలివాయిస్తో వస్తుంది. మీకు ఆల్టర్నేటివ్గా ఇంకొక 1,000 రూపాయలు వేసుకోగలిగితే మాత్రం గూగుల్ టీవీ వాయిస్తో కూడా మీకు థామ్సన్లో అయితే అవైలబుల్ ఉన్నాయి. సో మీరు దీన్ని కూడా కన్సిడర్ అయితే చేయొచ్చు. లేదు ఇంకొంచెం నేను బడ్జెట్ పెట్టుకోగలను అనుకుంటే ఇక్కడ మీకు కూకా నుంచి Y74 Pro అయితే ఉంది. రీసెంట్గా మన ఛానల్లో రివ్యూ కూడా వచ్చింది, మీరు ఒకసారి చెక్ చేయొచ్చు. మీకు డాల్బీ విజన్ సపోర్ట్ ఉంటుంది, డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉంటుంది, 1080pలో మీకు 120 Hz సపోర్ట్ ఉంటుంది. ఇట్లా ఒకటేం కాదు, మీకు AI కలర్ బూస్ట్ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయి,
హెచ్డిఆర్ కొంచెం బూస్ట్ చేయడం కానివ్వండి, ఇలాంటి ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో క్లారిటీని బూస్ట్ చేయడం కానీ, కలర్స్ని బూస్ట్ చేయడం, ఇలాంటి కొన్ని ఫీచర్స్ అయితే తీసుకొచ్చారనమాట. చాలా వండర్ఫుల్గా ఉంది. ఆ బడ్జెట్ ఆఫ్ సెగ్మెంట్ దగ్గర మాత్రం ఖచ్చితంగా ఇది మిమ్మల్ని సాటిస్ఫై చేస్తుంది. దీంట్లో వచ్చేటప్పటికి మనకి 45 ఇంచెస్, 55 ఇంచెస్, 65 ఇంచెస్ అవైలబుల్ అయితే ఉంటాయి. అందరికీ ఇది అవైలబుల్ ఉండకపోవచ్చు. ఎందుకు అని అంటే పిన్ కోడ్స్కి సరిగా అయితే రావట్లేదు అనమాట. నాకే చాలా సార్లు అయితే మిస్ మ్యాచ్ అవుతూ వచ్చింది. నేను ఫైనల్గా 55 ఇంచెస్ బుక్ చేసి 43 ఇంచెస్ తీసుకోవాల్సి వచ్చింది. సో ఇది ఒకటి చూసుకోండి. ఇక దీని ప్రైస్ విషయానికి వస్తే ఇది మీకు వితౌట్ కార్డ్ ఆఫర్ 21,500 అయితే వస్తుంది. ఒకవేళ మీరు కార్డ్ ఆఫర్ యూస్ చేస్తే 20,300 రూపాయలకి అయితే వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ బ్లాక్ ఫ్రైడే సేల్ కనుక నిజంగా బాగానే జరిగింది అని అనుకుంటే, అంత సవ్యంగా జరిగింది అని అనుకుంటే ఇంకా మీకు 18,500, 18,000 రూపాయలకి అయితే వచ్చే ఛాన్స్ ఉంది. ఇక్కడ మాత్రం మీకు కిల్లర్ డీల్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి మీకు ఇంకొంచెం పైకి వెళ్తాను అని అనుకుంటే, అంటే మీకు ఒకవేళ బ్లాక్ ఫ్రైడే సేల్ జరిగినా జరగకపోయినా సరే మీకు అదే బడ్జెట్ దగ్గర నాకు ఇంకో మంచి టీవీ కావాలనుకుంటే టీసీఎల్ నుంచి టీసీఎల్ T6C అయితే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, చాలా మంది టీసీఎల్ T6C కానీ, P7K కానీ, P71K కానీ ఈ 3 టీవీలోకే అనుకుంటున్నారు. బట్ ఈ 3 టీవీలు ఒకటే కాదు. P7K, P71K ఒకటే టీవీస్. బట్ టీసీఎల్ T6C ఏదైతే ఉందో ఇది లిటిల్ బిట్ ఆ రెండింటితో కంపేర్ చేస్తే కొంచెం డిఫరెంట్ అయితే ఉంటుంది. అందుకే దీని ప్రైస్ అనేది తక్కువ ఉంటుంది. కంపెనీ వాళ్ళు ఏం పిచ్చోళ్ళు కాదు కదా. సో దీని ప్రైస్ అనేది ఇంత పెట్టి మిగతా రెండింటి ప్రైస్ అనేది చాలా హ్యూజ్ ఎక్కువ పెట్టేయడానికి ఈ మధ్యలో గ్యాప్ ఎంత ఉంది అంటే, మీరు ఒక 2.1 ఛానల్ సౌండ్ బార్ తీసుకునేంత గ్యాప్ అయితే ఉందన్నమాట. గుర్తుపెట్టుకోండి, ఈ రెండు ఒకటైతే కాదు, 3 ఒకటైతే కాదు, ఆ రెండు ఒకటి. టీసీఎల్ P7K, P71K ఒకటి, బట్ టీసీఎల్ T6C అనేది ఒకటి అనమాట. దీంట్లో కూడా మీకు డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉంటుంది, డాల్బీ విజన్ సపోర్ట్ ఉంటుంది, 120 Hz మీకు 1080p ఉంటుంది, AEPQ ప్రాసెసర్ వస్తుంది, ఎవ్రీథింగ్ అయితే ఉంటాయన్నమాట. ఒకటి ఉంది ఒకటి లేదనేది లేదు. బిల్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. మోర్ దెన్ సఫిషియంట్. మీకు బ్రైట్నెస్ కూడా బాగుంటుంది. సో మీకు VA ప్యానల్తో వస్తుంది. బ్లాక్ లెవెల్స్ కూడా చాలా మంచిగా ఉంటాయి. కాంట్రాస్ట్ లెవెల్ కూడా మీకు బాగుంటుంది. ఎవ్రీథింగ్ అయితే ఫైన్ ఉంటుంది. సో దీన్ని కూడా మీరు పర్చేస్ చేయొచ్చు. దీంట్లో మీకు 43 ఇంచెస్ ఉంటుంది, 55 ఇంచెస్ ఉంటుంది, 65 ఇంచెస్ ఉంటుంది, ఈవెన్ మీకు 75 ఇంచెస్ కూడా మీకు అవైలబుల్ ఉంది. బడ్జెట్ సెగ్మెంట్లో నాకు పెద్ద టీవీ కావాలనుకున్నా మీరు దీన్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. ఇక దీని ప్రైస్ విషయానికి వస్తే మీకు దగ్గర 24,000 రూపాయల దగ్గర అయితే చూపిస్తుంది. మీరు కార్డ్ ఆఫర్ యూస్ చేస్తే మీకు 20,900, 20,700 రూపాయలకి అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఒకవేళ మీకు ఇంకా బ్లాక్ ఫ్రైడే సేల్ సరిగా జరిగింది అని అనుకుంటే ఇప్పుడు నేను చెప్పే ప్రైజెస్ ఇంకా కూడా మీకు తగ్గే అవకాశం ఉంది అన్ని టీవీల మీద. ఇప్పుడు మీకు 20,700 వస్తుంది అనుకోండి, మాక్సిమం కూడా మీకు 19,500కి, 19,000కి కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అండ్ ఇక్కడ నేను మీకు ఇంకొక సజెషన్ కూడా ఇస్తున్నాను. మీకు ఇది ఒక ఆల్టర్నేటివ్ అనమాట. VU నుంచి VU వైబ్ DV అయితే ఉంటుంది. మీరు దీన్ని కూడా కన్సిడర్ చేయొచ్చు. డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ సపోర్ట్ కూడా ఉంటుంది. 88 వాట్స్ మనకి ఇంటిగ్రేటెడ్ సౌండ్ బార్తో వస్తుంది. ఒకవేళ సౌండ్ బార్ ఎవరైతే పర్చేస్ చేయకూడదు ఎక్స్ట్రాగా అనుకుంటున్నారో, అంటే చాలా మందికి సౌండ్ ప్రత్యేకంగా పెట్టుకోవడం ఇష్టం ఉండదు, టీవీతో వచ్చిన సౌండ్ సరిపోతుంది అనుకుంటారు, అలాంటి వాళ్ళకైతే చాలా బాగుంటుంది. మంచి బ్లాక్ లెవెల్స్ కూడా ప్రొడ్యూస్ చేస్తుంది. టీవీ యొక్క బిల్ క్వాలిటీ కూడా అవసరం ఉంటుంది. 23,000 రూపాయల వరకు చూపిస్తుంది. మీరు ఒకవేళ పర్చేస్ చేయాలి అనుకుంటే మీకు ఎంత కార్డ్ ఆఫర్ యూస్ చేసినా, EMI ఆఫర్ యూస్ చేసినా 22,700 నుంచి 22,900 రూపాయలకి అయితే అటు ఇటుగా ఫ్లక్చువేట్ అవుతుంది. ఇది కూడా మీరు కన్సిడర్ చేయొచ్చు. ఖచ్చితంగా ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ టీవీ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి TCL నుంచి TCL P7K లేదా P71K ఈ రెండు సేమ్ టీవీస్ అనమాట. ఒకటి ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ ఉంటుంది, ఒకటి మీకు అమెజాన్లో అవైలబుల్ ఉంటుంది. సో ఏంటి వీటికి వాటికి T6K అలాగే P7K, P71K అంటే P7Kకి, P71Kకి పెద్ద తేడా అయితే మీకు కనిపించదు. కానీ హయ్యర్ మోడల్ చేసినప్పుడు ఓంకే స్పీకర్స్ 2.1 ఛానల్లో లిటిల్ బిట్ ఆఫ్ డిఫరెన్స్ ఉంటుంది. బట్ 35 వాట్స్ 40 వాట్స్ అట్లా డిఫరెన్స్ అయితే ఉంటుంది అనమాట. బట్ TCL T6Cకి వచ్చేటప్పటికి మాత్రం మీకు కంపేర్ టు మీరు TCL T6తో కంపేర్ చేస్తే P7K కానీ P71K కానీ లిటిల్ బిట్ మీకు కొంచెం బ్రైట్నెస్ ఎక్కువ అయితే దాంట్లో కనిపిస్తూ ఉంటుంది అనమాట. అంతే, రిమైనింగ్ అంతా సేమ్ ఉంటుంది. ఇది ఈ రెండింటికి ఉన్నటువంటి తేడా. ఒకవేళ ఈ మూడిట్లో ఏది తీసుకోవాలి అని అనుకుంటే మాత్రం నేను ఖచ్చితంగా ఫ్లిప్కార్ట్లో ఉన్నటువంటి TCL P7K తీసుకోమని సజెస్ట్ చేస్తాను. సో ఇప్పుడు ఏవైతే నేను చెప్పబోతున్నానో వీటన్నింటినీ ఆఫర్స్ కనుక చూసుకున్నట్లయితే ఓవరాల్గా నేను ఎక్కడ తక్కువ ఉన్నాయని అయితే చెక్ చేస్తాను. నేను ఇప్పుడు చెప్తున్నటువంటి ఆఫర్స్ ఎక్కువ కూడా మనకి ఫ్లిప్కార్ట్లో అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఒకవేళ మీరు పర్చేస్ చేయాలనుకుంటే ఫ్లిప్కార్ట్ నుంచి పర్చేస్ చేయడానికి మాక్సిమం ట్రై చేయండి. కొంచెం ధరలు తక్కువ ఉన్నాయి, అందుకని నేను చెప్తున్నాను. అండ్ మీకు ఒకవేళ బ్లాక్ ఫ్రైడే సేల్ జరిగితే మాత్రం బ్లాక్ ఫ్రైడే సేల్లో మీకు ఇంకొంచెం తక్కువ అయితే వస్తుంది. ఇంకా మంచి ఆఫర్స్ వస్తాయి, కొన్ని ఎక్కువ రోజులు కూడా ఉంటాయి. ఒకవేళ మీకు ఎర్లీ యాక్సెస్ సేల్ కనుక జరిగిందంటే ఖచ్చితంగా ఎర్లీ యాక్సెస్ సేల్లో పర్చేస్ చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు ఎర్లీ యాక్సెసే కాదు, ఎప్పుడైనా సరే ఏ సేల్ అయినా సరే మీరు ఎర్లీ యాక్సెస్లో పర్చేస్ చేస్తే దాంట్లో వచ్చినంత తక్కువ ధరకి ఎప్పుడు రాదు. ఎర్లీ యాక్సెస్లో కూడా మీరు ఫస్ట్ 1-2 అవర్స్లో పర్చేస్ చేయడానికి ట్రై చేయండి, మీకు ఎక్కువ ఆఫర్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇది మీరు TCL P7K తీసుకున్నా, P71K తీసుకున్నా, మీరు TCL T6Cలో ఏదైతే మీకు ఫీచర్స్ ఉంటాయి సేమ్ ఫీచర్స్ ఉంటాయి. డాల్బీ అట్మాస్ కానీ, డాల్బీ విజన్ కానీ, AEPQ ప్రాసెసర్ కానీ, సో ఎవ్రీథింగ్ అయితే ఫైన్ ఉంటాయి అనమాట. మీకు కలర్స్ కానీ చాలా మీకు బ్రైట్నెస్ అయితే మాత్రం ఇంకా ఎక్కువ ఉంటుంది. T6Cతో కంపేర్ చేస్తే కొంచెం ఎక్కువ అయితే కనిపిస్తూ ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది టీవీ అయితే. దీంట్లో కూడా మీకు అన్ని సైజెస్ అవైలబుల్ ఉంటాయి. 43 ఇంచెస్ నుంచి 75 ఇంచెస్ వరకు అన్ని సైజెస్ అయితే అవైలబుల్ ఉంటాయి. ఒకవేళ మీరు దీన్ని 43 ఇంచెస్ పర్చేస్ చేయాలనుకుంటే మీకు 28,400 రూపాయల దగ్గర అయితే ప్రైస్ ఉంది.
ఉంటుంది. ఒకవేళ కార్డ్ ఆఫర్ యూస్ చేస్తే 26,900 రూపాయల వరకు వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. ఇక్కడ కూడా మీకు వన్ ఆఫ్ ద బెస్ట్ టీవీ అయితే అవుతుంది. ఇక్కడ మీరు ఒకటి గమనించవచ్చు, నేను చాలాసార్లు లుమియో విజన్ అయితే ఇక్కడ నేను చాలా రికమెండ్ చేశాను. సో కాకపోతే ఇప్పుడు నేను రికమెండ్ ఎందుకు చేయట్లేదు అంటే అది ఇప్పుడు వెళ్ళేసి 28,000 రూపాయల దగ్గర అయితే కూర్చుంది 43 ఇంచెస్ టీవీ. దానికి అంత ప్రైస్ పెట్టాల్సిన అవసరం లేదనేది నా ఒపీనియన్. అందుకే నేను దాన్ని అయితే ఇక్కడ ఇంక్లూడ్ చేయలేదు. ఒకవేళ బ్లాక్ ఫ్రైడే సేల్లో గనక గుర్తుపెట్టుకోండి, బ్లాక్ ఫ్రైడే సేల్లో గనక ఇది మీకు 25 లోపు అంటే 24 కానీ 23 కానీ లేదా 22 కానీ వచ్చింది అనుకుంటే, 25 కూడా వద్దు 24 లోపే వచ్చింది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా పర్చేస్ చేయండి. అక్కడ మీకు వాల్యూ ఫర్ మనీ అవుతుంది. సో బాగానే ఉంటుంది. టీవీ అయితే మాత్రం చాలా బాగుంటుంది. ఐపీఎస్ ప్యానల్తో వస్తే ఒక బ్లాక్ లెవెల్స్ మీకు ఇబ్బంది పడతాయి, డాల్బీ విజన్ కంటెంట్ కొంచెం లిటిల్ బిట్ అంతే, కానీ రిమైనింగ్ అంతా మాత్రం చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. కాకపోతే దసరా సేల్లో మాత్రం ఇది మనకి 19,999 అంటే 20,000 రూపాయల దగ్గరికి వచ్చింది. తర్వాత ఒక 1 డే కంప్లీట్ అయిన తర్వాత మనకి 21,000 రూపీస్కి అయితే వచ్చింది అనమాట. బట్ ఒకవేళ స్టిల్ మీకు ఇంకా 23,000-24,000 రూపాయల దగ్గరకు వచ్చిందంటే మాత్రం దీన్ని మీరు కన్సిడర్ అయితే చేయొచ్చు. బట్ ఇప్పుడున్నటువంటి 28,000 రూపాయల బడ్జెట్ దగ్గర మాత్రం నేను దాన్ని కన్సిడర్ చేయట్లేదు. నెక్స్ట్ వచ్చేటప్పటికి మీకు ఎల్జీ నుంచి ఎల్జీ UA8200 అనమాట. ఇది మనకి ఆల్ఫా 7 Gen 8 ప్రాసెసర్తో వస్తుంది. దీని గురించి నేను చాలా వీడియోస్ అయితే చేశాను, కంపారిజన్ వీడియోస్ చేశాను. మీకు లాంగ్ టర్మ్ వీడియోస్ కూడా ఒక 2-3 దాకా చేసినట్టున్నాను. అన్నిటి మీద కంపేర్ చేశాను, సామ్సంగ్ మీద, సోనీ మీద కంపేర్ చేశాను, TCL మీద కంపేర్ చేశాను, ఫిలిప్స్ మీద కంపేర్ చేశాను. కంపారిజన్స్ కూడా నేను చాలా అయితే చేశాను అనమాట. అప్పట్లో టీవీ అయితే చాలా బాగుండేది. బట్ వెరీ రీసెంట్గా చూస్తున్నట్లయితే నాకు కొన్ని కంప్లైంట్స్ అయితే వస్తున్నాయి. ఎవరైతే తీసుకున్నారో మన సేల్లో నేను సజెస్ట్ చేసిన వాళ్ళు కానీ తీసుకున్నారో వాళ్ళ దగ్గర నుంచి కూడా నాకు కొన్ని సజెషన్స్ అయితే వస్తున్నాయి అనమాట. ఏంటి అంటే లిటిల్ బిట్ ల్యాగ్ అవుతుంది అన్న ఇష్యూ అయితే వస్తుంది. గుర్తుపెట్టుకోండి, అది అప్డేట్ని బట్టి మారుతూ ఉంటుంది. బట్ ఇప్పుడు ప్రైస్ అయితే మాత్రం మీకు 28,000 రూపాయల దగ్గర అయితే ఉందన్నమాట. బట్ ఆ బడ్జెట్ దగ్గర దాన్ని తీసుకోవచ్చా అని అంటే మాత్రం ఒకసారి ఆలోచించుకోండి. ఎందుకంటే ఇది మీకు ఐపీఎస్ ప్యానలే, బట్ బ్రైట్నెస్ అనేది చాలా లో ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఐపీఎస్ ప్యానల్ అన్న తర్వాత ఖచ్చితంగా బ్రైట్నెస్ అనేది లోనే ఉంటుంది. కాకపోతే వైడ్ వ్యూవింగ్ యాంగిల్స్ అనేవి మీకు చాలా బాగుంటాయి విఏ ప్యానల్తో కంపేర్ చేస్తే. విఏ ప్యానల్ మీకు సైడ్ వ్యూవింగ్ యాంగిల్స్ అనేది అంత మంచిగా ఉండవు. ఇప్పుడు మీకు TCL ఏవైతే చెప్పానో అవన్నీ విఏ ప్యానల్ ఎక్స్ట్రీమ్లీ మీరు సైడ్ వ్యూవింగ్కి వెళ్తే మాత్రం మీకు అంత మంచిగా ఉండవు. కానీ మీకు కొంచెం వ్యూవింగ్ యాంగిల్ సైడ్కి వస్తే మాత్రం బాగానే ఉంటుంది. బట్ ఎక్స్ట్రీమ్లో మాత్రం మీకు ఐపీఎస్ ప్యానల్ అనేది బెటర్గా ఉంటుంది. విఏ ప్యానల్లో మీకు బ్రైట్నెస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, ఐపీఎస్లో మీకు చాలా తక్కువగా ఉంటుంది. అదొక ప్రాబ్లం కూడా మీరు ఇక్కడ నోటీస్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇది మనకి WebOSతో వస్తుంది. అండ్ అన్నిటికంటే పెద్ద ప్రాబ్లం ఏంటి అంటే ఇక్కడ మీకు ఏదైతే వాయిస్ సెర్చ్ కావాలనుకుంటున్నారో వాయిస్ సెర్చ్ ఇక్కడ రిమోట్లో అయితే ప్రొవైడ్ చేయట్లేదు. వీళ్ళు ఏదైతే LG ThinkView యాప్ ఉందో దీన్ని కనెక్ట్ చేసుకొని మీరు వాయిస్ సెర్చ్ అయితే యూజ్ చేసుకోవచ్చు. సో అక్కడ నుంచి మీరు రిమోట్ కూడా యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ మీకు ఏదైతే మ్యాజిక్ రిమోట్ సపోర్ట్ ఉందో అదైతే ప్రొవైడ్ చేస్తున్నారు LG UA8200కి. బట్ ఈ 8200కి సపోర్ట్ ఉంది కానీ మ్యాజిక్ రిమోట్ అయితే మనకు ప్రొవైడ్ చేయట్లేదు. అడిషనల్గా మనం దీన్ని పర్చేస్ చేయాల్సి ఉంటుంది. ఇంతకుముందు మనం 2,500-2,200 రూపాయలకి అయితే పర్చేస్ చేసేవాళ్ళం. ఇప్పుడు దాన్ని 3,000 రూపాయల వరకు పెంచినట్లయితే మనకి కొనుక్కున్న వాళ్ళు చెప్తూ ఉన్నారు. నేను పర్చేస్ చేసినప్పుడు మాత్రం నాకు 2,500-2,200 రూపాయల వరకు మాత్రమే ఉంది. ఎవరైతే మనం ఇన్స్టాలేషన్ పర్సన్ అడుగుతామో వాళ్ళు మనకి 2,200కి అయితే తెచ్చిస్తున్నారు. అండ్ ఎవరైతే మనకి మనం డైరెక్ట్గా అమెజాన్లో పర్చేస్ చేయాలనుకుంటాం మోడల్ నెంబర్ చూసుకొని అప్పుడు మనకి 2,500 వరకు ఉండేది, ఇప్పుడు 3,000 వరకు అయిందని చెప్తున్నారు. ఇదే మోడల్ మీకు 8300 పేరుతో ఆఫ్లైన్లో అవైలబుల్ ఉంది. మీకు ఒకవేళ మంచి ధరకు వచ్చిందంటే మీరు అక్కడ కూడా తీసుకోవచ్చు. ఇక్కడ ఇది మీరు చూసుకోవచ్చు. పిక్చర్ క్వాలిటీ పరంగా మాత్రం చాలా బాగుంటుంది. ఈవెన్ మీరు సౌండ్ క్వాలిటీ పరంగా చూసుకున్నట్లయితే మాత్రం ఈవెన్ మీరు 80% అబోవ్ మీరు ఒకవేళ సౌండ్ పెట్టినా సరే మీకు చాలా అంటే చాలా బాగుంటుంది. వోకల్స్ క్లారిటీ ఎవ్రీథింగ్ ఫైన్ ఉంటుంది. మీరు మరీ లౌడ్నెస్ అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు కానీ బట్ ఓవరాల్గా మాత్రం మీకు ఒక మంచి క్లాసిక్ టీవీ అయితే అవుతుంది. మీకు ఐ మీద కూడా ఎలాంటి ఎఫెక్ట్ పడకుండా చాలా మంచిగా ఉంటాయి. వీటిలో అన్నిటికంటే AI ఫీచర్స్ అయితే ఉంటాయి. అప్స్కేలింగ్ అయితే మాత్రం 4K అప్స్కేలింగ్ చాలా బాగా చేస్తుంది. 720p ఉన్నటువంటి ఏవైతే ఫుటేజెస్ ఉంటాయి ఇవి మనకి 1080pలో కన్వర్ట్ చేస్తూ ఉంటుంది. 1080pలో ఉండేవి 2Kలోకి 2Kలో ఉండేవి 4Kలోకి కన్వర్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. అంటే అప్స్కేలింగ్ చేస్తూ ఉంటుంది. నథింగ్ బట్ ఇక్కడ ఏం చేస్తుందంటే ఏదైతే స్కిన్ టోన్ ఉందో దీన్ని మనకి లిటిల్ బిట్ స్మూత్ అయితే చేస్తుంది. దానివల్ల మనకి పిక్చర్ క్వాలిటీ పెరిగినట్టు అయితే కనిపిస్తూ ఉంటుంది. ఒకవేళ మీరు అంటే రూరల్ ఏరియాస్లో ఉన్నారు, ఎక్కువ ఈ సీరియల్స్ చూస్తూ ఉంటారు, న్యూస్ చూస్తూ ఉంటారు డిష్ టీవీస్ పెట్టుకుని అని అనుకుంటే మీరు ఈ టీవీని తీసుకోవచ్చు. లైఫ్ ఎక్కువ ఉంటుంది, మీకు ఐ మీద అంత ఎఫెక్ట్ పడకుండా చాలా మంచిగా ఉంటుంది. అంటే పెద్ద అంటే రూరల్ పల్లెటూరులో చూసే వాళ్ళందరూ ఎలా ఉంటారంటే ఒక ఫ్యామిలీ కూర్చొని చూస్తారు కాబట్టి వాళ్ళకి ఇది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. కాకపోతే 28,000 రూపాయల బడ్జెట్ దగ్గర ఉంది కాబట్టి ఇది ఒక్కటే నన్ను కొంచెం డిసప్పాయింట్మెంట్ చేసింది. అండ్ ఇంకొకటి ఈ బడ్జెట్ కూడా అప్పుడప్పుడు మనకి 28,000 కాదు 30,000 రూపాయల దగ్గర కూడా వెళ్తుంది. మనం ఒకవేళ కార్డ్ ఆఫర్ యూజ్ చేస్తే మనకి ఇప్పుడు 26,000 రూపాయలకి ఏమో వస్తున్నట్టుంది. 26 నుంచి 26,500 రూపాయలకి అయితే వస్తుంది. ఒకవేళ మీకు 25,000కి లేదా 24,000 రూపాయలకి వచ్చినా మీరు అక్కడ దాన్ని ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి సామ్సంగ్ నుంచి టీవీస్ లేవా అంటే సామ్సంగ్ నుంచి టీవీస్ అయితే ఉన్నాయి. సామ్సంగ్ నుంచి మీకు ఫస్ట్ ఆ బడ్జెట్ దగ్గర మనం చూసుకున్నట్లయితే సామ్సంగ్ విజన్ AI కానీ విస్టా ప్రో కానీ ఈ టీవీస్ అయితే ఉన్నాయన్నమాట. ఇవి బడ్జెట్ ధరలోనే వస్తాయి, గుర్తుపెట్టుకోండి. కాకపోతే దీనికి వాయిస్ సెర్చ్ అయితే ఉండదు
ఉంటుంది అనమాట. మీకు ఏదైతే రిమోట్ ఉందో ఒకదానికి సోలార్ రిమోట్ ఇచ్చి ఉంటారో, ఒకదానికి సోలార్ రిమోట్ అయితే ఇచ్చి ఉండరు. సో ఇట్లాంటి చిన్న చిన్న ఇష్యూస్ అయితే ఉన్నాయి వాటిలో. మీకు టైజన్ ఓఎస్తో వస్తాయి. అండ్ ఏదైతే మీకు వైట్ ఇష్యూస్ ఉన్నాయో అది కొంచెం వైట్గా అయితే కనిపిస్తూ ఉంటాయి. పిక్చర్ క్వాలిటీ బాగానే ఉంటుంది, బట్ కంపేర్ టు ఆ బడ్జెట్ దగ్గర మీరు వేరే టీవీస్తో కంపేర్ చేస్తే మాత్రం కొంచెం తక్కువగానే ఉందని చెప్పుకోవచ్చు. వీటి బడ్జెట్ కూడా మీకు 25,000 రూపాయల దగ్గర అయితే ఉంది. మీకు ఆఫర్ ఒకవేళ వచ్చిందంటే 23,000 రూపాయలకు వస్తుంది. మీరు ఒకవేళ స్ట్రిక్ట్లీ 23,000 రూపాయల బడ్జెట్ దగ్గర ఉన్నారంటే మాత్రం ఖచ్చితంగా వీటిని అయితే మీరు కన్సిడర్ చేయొచ్చు. లేదు నాకు సామ్సంగ్ నుంచే మంచి టీవీ కావాలి, నేను ప్రైస్ పెట్టుకోగలను అనుకుంటే అక్కడ మీకు సామ్సంగ్ నుంచి QLED టీవీస్ అయితే ఉన్నాయి. సో మన ఛానల్లో రివ్యూస్ ఉన్నాయి, మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది టీవీ అయితే మాత్రం. బ్రైట్నెస్ కూడా వాటితో కంపేర్ చేస్తే ఎక్కువ అయితే ఉంటుంది. 4K అప్ స్కేలింగ్ కూడా ఉంటుంది. మీకు వాయిస్ కూడా దాంట్లో అయితే వస్తుందన్నమాట. ఈవెన్ మీకు సోలార్ రిమోట్లు కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఎవ్రీథింగ్ అయితే ఫైన్ ఉంటుంది. టీవీతో మాత్రం మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు. కాకపోతే లైట్ వైట్ షేడ్ ఇష్యూ అయితే ఉంది, కానీ రిమైనింగ్ అంతా చాలా బాగుంటుంది. అది మీకు పెద్దగా ఫరక పడకపోవచ్చు. అది మీకు ఎప్పుడు తెలుస్తుంది అంటే, ఇప్పుడు నేను చెప్పే మైల్యూట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఎప్పుడు తెలుస్తాయంటే, సింగిల్గా మేము కూడా ఒకే టీవీని పెట్టి చూసినప్పుడు చాలా బాగున్నట్టు మాకు అనిపిస్తూ ఉంటాయి. కాకపోతే ఎప్పుడైతే మేము సైడ్ బై సైడ్ ఇంకొక 2 టీవీలు సైడ్ బై సైడ్ పెట్టి చూస్తామో అప్పుడే మాకు చాలా క్లియర్గా తెలుస్తూ ఉంటాయి అనమాట. రిమైనింగ్ అంతా మాత్రం చాలా బాగుంటుంది. కాకపోతే ప్రైస్ అనేది మీకు మిగతా టీవీస్తో కంపేర్ చేస్తే ప్రైస్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇది ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మీకు LG నుంచి QNED టీవీ అయితే ఉంటుంది. 8AA సిరీస్తో వస్తుంది. ఇక్కడ కూడా మీకు చాలా మంచి టీవీ. ఇది 4K అప్ స్కేలింగ్ ఉంటుంది. అండ్ మీకు Gen 8 ప్రాసెసర్తో వస్తుంది. ఎవ్రీథింగ్ అయితే ఫైన్ ఉంటుంది అనమాట. వెబ్ ఓఎస్తో వస్తుంది. అండ్ మీకు ఏదైతే UA8200లో మిస్ అయినటువంటి మ్యాజిక్ రిమోట్ ఉందో అది మీకు ఇక్కడైతే ప్రొవైడ్ చేస్తారనమాట. సో ఇది మీకు చాలా బాగుంటుంది. ఈవెన్ మీకు బ్రైట్నెస్ కూడా ఇంకా ఎక్కువ అయితే ఉంటుంది. సో ఇది కూడా మీరైతే కన్సిడర్ చేయొచ్చు. అండ్ ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు గుర్తుపెట్టుకోండి, నెక్స్ట్ మన ఛానల్లో ఇంకా కొన్ని వీడియోస్ అప్కమింగ్ రాబోతున్నాయి. OLED కొనాలా లేదా LED కొనాలా లేదా QLED కొనాలా, సో అసలు ఎలా పనిచేస్తాయి ఏంటి, ఇట్లా మనకి చాలా ఇన్ఫర్మేషన్ వీడియోస్ మనం ప్రీవియస్గా కూడా చేస్తున్నాం కదా, వాటి కంటిన్యూషన్ వీడియోస్ అయితే ఉన్నాయి. అన్నీ ఆల్రెడీ రెడీ చేస్తున్నాను, ఒక్కొక్కటిగా వస్తూ ఉంటాయి. సో ఎవరైనా ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. బెల్ నోటిఫికేషన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో ఈ ఇన్ఫర్మేషన్ కంటెంట్ అంతా కూడా నెక్స్ట్ మీ ముందుకి వస్తూనే ఉంటుంది. అండ్ మీరు ఒకవేళ ఈ సామ్సంగ్ QLED తీసుకోవాలనుకోండి, Q4 చిప్ అయితే ఉంటుంది, నాక్ సెక్యూరిటీ అయితే ఉంటుంది. సో ఇట్లా మనకి చాలా అయితే ఉంటాయి అనమాట. మీరు దీన్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. 42,000 రూపాయల వరకు మీకు ప్రైస్ అయితే చూపిస్తున్నట్టుంది. 41,500 700 అట్లా చూపిస్తూ ఉంది. మీకు 39,000 రూపాయలకి అయితే కార్డ్ ఆఫర్ యూజ్ చేస్తే ఇది వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. సో ఇది మీరు ఒకవేళ తీసుకోవాలి అని అనుకుంటే సామ్సంగ్, లేదనుకుంటే మీకు LG నుంచి QNED 8AA ఉంది, మీరు దాన్ని కూడా కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇంకొంచెం నాకు మంచి టీవీ కావాలి అని అనుకుంటే, నాకు టాప్లో కావాలి 43 ఇంచెస్లో అని అనుకుంటే, ఇక్కడ మీకు సోనీ బ్రావియాలో 2 టీవీలు అయితే కనిపిస్తూ ఉంటాయి. సోనీ బ్రావియా S22M2 ఉంటుంది, S25M2 అయితే ఉంటుంది అనమాట. ఈ 2 టీవీలు అయితే ఉంటాయి. S25M2 ఏదైతే ఉందో ఇది మనకి కొంచెం ప్రీమియంగా కనిపిస్తూ ఉంటుంది S22M2తో కంపేర్ చేస్తే. మీకు ఒకవేళ బడ్జెట్ ఉంటే మాత్రం S25M2 తీసుకోవడానికి ట్రై చేయండి. ఇక్కడ మీకు బెటర్ అయితే ఉంటుంది. ఈవెన్ మీకు ఏదైతే ప్లే స్టేషన్ సపోర్ట్ ఉందో ఇది కూడా మీకు S25M2లో అయితే లభిస్తూ ఉంటుంది అనమాట. రెండిట్లో కూడా మీకు లైవ్ కలర్స్ అయితే ఉంటాయి. సో ఎక్కడ ప్రాబ్లం అయితే ఉండదు. కొంచెం పిక్సెల్స్ కూడా మీకు M25లో అయితే యాడ్ అవుతాయి. ఇది ఒకటైతే గుర్తుపెట్టుకోండి. బట్ ఎవరికైతే నాకు ఈ బడ్జెట్ ఆఫ్ సెగ్మెంట్ దగ్గర, అంటే కొంతమంది సోనీని కూడా ఇష్టపడని వాళ్ళు ఉన్నారు. సో నాకు కామెంట్స్లో చెప్తూ ఉంటారు అండ్ నాకు వాట్సాప్లో కూడా అడుగుతూ ఉంటారు. సో వాళ్ళు LG QNEDకి వెళ్ళొచ్చు. అది కూడా మీకు అక్కడ బెటర్ చాయిస్ అవుతుంది. కాకపోతే ఇక్కడ మీకు ఇది గూగుల్ టీవీ వేస్తూ వస్తుంది, అది మీరు గుర్తుపెట్టుకోండి. సోనీ అనేది మీకు, LG అనేది మాత్రం మీకు ఇక్కడ వెబ్ ఓఎస్తో వస్తుంది. సో ఇవి ఇంతవరకు మీరు చూసినటువంటి 43 ఇంచెస్ టీవీ. సో ఇక్కడ నేను 2 టీవీస్ అయితే మిస్ చేశాను. ఎందుకు మిస్ చేశాను అని అంటే, సో ఇక్కడ మీకు మోటరోలా నుంచి ఇన్విజన్ అయితే మిస్ చేశాను అనమాట 43 ఇంచెస్. అలాగే ఫిలిప్స్ నుంచి 8100 కూడా మిస్ చేస్తాను. వీటి రివ్యూస్ కూడా మన ఛానల్లో ఉన్నాయి, మీరు చూడొచ్చు. మీరు కావాలంటే మోటరోలా ఇన్విజన్ అయితే తీసుకోవచ్చు. బడ్జెట్లోనే వస్తుంది. 22,000 రూపాయలు 21,000 రూపాయలు అలాగైతే వస్తుంది. మీరు దాన్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. కాకపోతే మీకు ఏదైతే ఫిలిప్స్ 8100 ఉందో పిక్చర్ క్వాలిటీ పరంగా మాత్రం చాలా బాగుంటుంది. ఈవెన్ మీకు బ్రైట్నెస్ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ మీకు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏదైతే UI ఉందో ఇది మీకు లిటిల్ బిట్ ల్యాగ్ ఉంటుంది. మీరు చూస్తున్నప్పుడు మధ్యలో రిమోట్ ప్రెస్ చేసినా సరే మీకు కొంచెం ల్యాగ్ అయితే వస్తుంది అనమాట. అందుకే నేను దాన్ని అయితే రికమెండ్ చేయలేదు. ఇకపోతే మోటరోలా ఏదైతే ఉందో, మోటరోలా కొంచెం నాకు ఆ ప్యానెల్కి ఈ స్క్రీన్కి మధ్యలో లిటిల్ బిట్ గ్యాప్ వస్తున్నట్టు అయితే ఉంది. అందుకే నేను దాన్ని రికమెండ్ చేయలేదు. బట్ ఓవరాల్గా మాత్రం చాలా బాగుంటుంది. అందరికీ అలా రావాలని కూడా లేదు. బట్ టీవీ పరంగా మాత్రం మీకు మోటరోలా ఇన్విజన్ X అనేది ఒక మంచి టీవీ అవుతుంది. ఇది 43 ఇంచెస్లో. సో ఇప్పుడు నేను ఏదైతే 43 ఇంచెస్ చెప్పానో ఓన్లీ మీకు ఇది 43 ఇంచెస్కి మాత్రమే అప్లికబుల్ కాదు. ఇక్కడ మీకు ఇవి 43 ఇంచెస్, 55 ఇంచెస్,
50 ఇంచెస్ 65 ఇంచెస్ 75 ఇంచెస్ కూడా ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పినవి మీకు 1 లక్ష రూపీస్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాయి. కాకపోతే ఇక్కడ మనకి ఇంకా అడిషనల్గా కొన్ని టీవీస్ ఉన్నాయి కాబట్టి అవి కూడా చూసేద్దాము. సో ఇప్పుడు మనము మినీ ఎల్ఈడి టీవీల గురించి అయితే మాట్లాడుకుందాము. సో ఇక్కడ మనకి అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో రెండిట్లో కూడా మనకి మినీ ఎల్ఈడీస్ ఉన్నాయి. సో ఇక్కడ మనం ఫస్ట్ చూసుకున్నట్లయితే TCL నుంచి TCL C6K అనేసి మనకు ఒక హ్యూడ్ మినీ ఎల్ఈడి టీవీ అయితే కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఇదే మోడల్ మనకి అమెజాన్లోకి వెళ్ళామంటే అమెజాన్లో Q6C పేరుతో అయితే అవైలబుల్ ఉంటుంది. ఇది మన ఛానల్లో రివ్యూ ఉంది, మీరు చూడొచ్చు. TCL C6K కానీ Q6C కానీ రెండు కూడా సేమ్ మోడల్స్, 512+ డిమ్మింగ్ జోన్స్తో వస్తాయి. IMAX ఎన్హాన్స్డ్ పిక్చర్ మోడ్ ఉంటుంది, 144 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది, 144 Hz మీకు ప్రమోషన్ గ్రాఫిక్స్ మీకు సపోర్ట్ అయితే చేస్తుంది అనమాట. MEMC కూడా మీకు చాలా బాగుంటుంది, ఎవ్రీథింగ్ బాగుంటుంది. మీకు VA ప్యానల్తో వస్తుంది, బ్లాక్ లెవెల్స్ కూడా చాలా బాగుంటాయి. 2.1 ఛానల్ హోమ్కి స్పీకర్స్ వస్తాయి అనమాట. అండ్ 40 వాట్స్ మీకు ఆడియో సపోర్ట్ అయితే ఉంటుంది. ఎవ్రీథింగ్ అయితే ఫైన్ ఉంటుంది. పిక్చర్ క్వాలిటీ మాత్రం ఎక్దమ్ ఉంటుంది, ఎందుకంటే 512+ డిమ్మింగ్ జోన్స్తో కూడా వస్తుంది కాబట్టి. సో 55 ఇంచెస్లో నాకు ఒక మంచి క్లారిటీతో, హై బ్రైట్నెస్తో, ఈవెన్ మీకు పీక్ బ్రైట్నెస్ అనేది 1900 నిట్స్ వరకు కూడా వెళ్తూ ఉంటుంది. మంచి లైటింగ్ ఏరియాలో కూడా మీకు ఒక మంచి బ్రైట్నెస్ అయితే ఇస్తుంది అనమాట. మీరు మెయిన్ డోర్లో ఓపెన్ చేసినా, విండోస్ ఓపెన్ చేసినా, ఏవి ఓపెన్ చేసినా సరే మీకు ఒక మంచి బ్రైట్నెస్ ఇచ్చే టీవీ అయితే మీకు ఈ రెండిట్లో మీరు ఏది తీసుకున్నా సరే అవుతుంది. మీరు ఒకవేళ C6K తీసుకుంటే కొంచెం బెటర్ అయ్యే అవకాశం అయితే ఉంది. C6K వచ్చేటప్పటికి మీకు 46,000 రూపాయల దగ్గర అయితే చూపిస్తూ ఉంటుంది. కార్డ్ ఆఫర్ యూస్ చేస్తే మీకు 43,000 రూపాయలకి వస్తుంది. ఒకవేళ మీరు Q6 తీసుకోవాలనుకున్నా ఇది కూడా మీకు 43,000 రూపాయలకే వస్తుంది. మీరు రెండిట్లో ఏదైనా కన్సిడర్ చేయొచ్చు. మళ్ళీ మీకు ఇక్కడ లుమియో నుంచి కూడా ఉంది, బట్ కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంది కాబట్టి నేను కొంచెం దాన్ని పక్కన పెట్టాను. ఒకవేళ మీరు దీన్ని తీసుకోవాలనుకుంటే మాత్రం అది కూడా మీకు వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్ అవుతుంది. కొంచెం ప్రైస్ అనేది ఎక్కువ ఉంటుంది లిటిల్ బిట్. ఒకవేళ మీరు కన్సిడర్ చేయాలనుకుంటే దాన్ని కూడా కన్సిడర్ చేయొచ్చు. అండ్ ఇక్కడ మనకి ఒకవేళ మనం కొంచెం ప్రైస్ ఎక్కువ పెట్టుకోగలమా అనుకుంటే సోనీ నుంచి సోనీ బ్రావియా అయితే ఉంటుంది. X1 ప్రాసెసర్తో వస్తుంది, గూగుల్ టీవీ OSతో వస్తుంది. మీకు ఏదైతే బ్రావియా 2కి బ్రావియా 3కి ఏంటి తేడా అని అనుకుంటే, మీకు ఏదైతే బ్రావియా 2 ఉందో ఇక్కడ మీకు ఓన్లీ డాల్బీ అట్మాస్ సపోర్ట్ మాత్రమే ఉంటుంది. మీకు ఏదైతే LG UA8200లో కూడా డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉంటుంది, QNEDలో కూడా మీకు డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉంటుంది. అలాగే మీకు బ్రావియా 2లో కూడా డాల్బీ అట్మాస్ సపోర్ట్ మాత్రమే ఉంటుంది. అదే మీరు బ్రావియా 3కి వచ్చేటప్పటికి ఇక్కడ ఇప్పుడు మనం మాట్లాడుతున్న బ్రావియా 3 ఏదైతే ఉందో ఇక్కడ మీకు డాల్బీ విజన్ సపోర్ట్ కూడా యాడ్ అవుతుంది అనమాట. ఇదే బ్రావియా 3లో మీకు స్పెషాలిటీ అనమాట. సో రిమైనింగ్ అంతా కూడా మీకు సేమ్ అయితే ఉంటాయి, కొంచెం పిక్సెల్స్ యాడ్ అవుతాయి. ఒకవేళ మీరు దీన్ని పర్చేస్ చేయాలనుకుంటే ఒక 55 ఇంచెస్ టీవీ మీకు 69,000 రూపాయల వరకు అయితే ఉంటుంది. మీరు కార్డ్ ఆఫర్ యూజ్ చేస్తే 62,500 రూపాయల నుంచి 63,000 రూపాయల వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇందులో కూడా మీకు సైజెస్ అయితే ఉన్నాయి. దీంట్లో మీరు 75 ఇంచెస్ టీవీ తీసుకోవాలనుకుంటే మాత్రం మీకు 1 లక్ష అబౌవ్ అయితే దాటేస్తూ ఉంటుంది. సో 75 ఇంచెస్ టీవీ వచ్చేసి మీకు 1,25,000 రూపీస్ అయితే ఉంటుంది. మీరు ఒకవేళ కార్డ్ ఆఫర్ యూజ్ చేస్తే 1,15,000 రూపీస్కి అయితే వస్తుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఎవరైతే సోనీ నుంచి నాకు మినీ ఎల్ఈడి కావాలి అనుకుంటారో ఇక్కడ మీకు సోనీ నుంచి సోనీ బ్రావియా 5 అయితే ఉంటుంది. ఇది మీకు మినీ ఎల్ఈడి అనమాట. దీంట్లోనే మీకు బ్రావియా 7 ఉంటుంది, బ్రావియా 8 కూడా ఉంటుంది. OLED టీవీలు కూడా వస్తాయి దీంట్లో మీకు. కాకపోతే బడ్జెట్ అనేది చాలా ఎక్కువ అయితే వెళ్తుంది, అందుకని నేను దాన్ని అయితే అక్కడ కన్సిడర్ చేయట్లేదు. బట్ ఓన్లీ మీకు ఇక్కడ సోనీ మినీ ఎల్ఈడి ఎవరైతే కావాలనుకుంటారో వాళ్ళైతే దీన్ని తీసుకోవచ్చు. మీకు ఇది వచ్చేటప్పటికి గూగుల్ టీవీ OSతో వస్తుంది, డాల్బీ విజన్ సపోర్ట్ ఉంటుంది, డాల్బీ అట్మాస్ కూడా సపోర్ట్ ఉంటుంది. అండ్ దీని ప్రాసెసర్ వచ్చేటప్పటికి మీకు XR ప్రాసెసర్తో వస్తుంది. XR బ్యాక్ లైట్ మాస్టర్ డ్రైవ్ అయితే ఉంటుంది. అండ్ దీంట్లో మీకు ఇది మినీ ఎల్ఈడి అవడం వల్ల ఏదైతే కాంట్రాస్ట్ ఉందో ఇది మనకి XR కాంట్రాస్ట్ బూస్టర్ కూడా వస్తుంది అనమాట. కలర్స్ అనేవి మనకి ఇంకొంచెం పంచిగా అయితే కనిపిస్తూ ఉంటాయి. ఇక మనం మినీ ఎల్ఈడి అంటే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 55 ఇంచెస్ టీవీ మీకు 1 లక్ష అయితే దాటేస్తుంది. పర్టికులర్ గా చెప్పాలి అంటే మీకు 1,07,000 రూపీస్ అయితే ప్రైస్ ఉంటుంది. మీరు ఒకవేళ కార్డ్ ఆఫర్ యూస్ చేస్తే మీకు 1,04,000 రూపీస్ నుంచి 1,05,000 రూపీస్కి అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది అనమాట. ఇది మీరు ఒకవేళ 1 లక్ష రూపీస్ బడ్జెట్లో మీరు ఏదైనా టీవీస్ తీసుకోవాలనుకుంటే వీటిని అయితే మీరు కన్సిడర్ చేయొచ్చు. ఇంకా చాలా మంది తొషిబా టీవీస్ తీసుకోవచ్చు అని అడుగుతున్నారు, బట్ అన్నీ అయితే బాగలేవు. ఎందుకంటే ప్యానల్ మధ్యలో గ్యాప్ వస్తుంది. ఈ ప్యానల్కి బయట ఉన్నటువంటి ప్యానల్కి అండ్ స్క్రీన్ ప్యానల్కి మధ్యలో కొంచెం గ్యాప్స్ అయితే వస్తున్నాయి అనమాట. అండ్ క్వాలిటీ కూడా అంత మంచిగా అనిపించట్లేదు, అందుకే నేను వాటిని రికమెండ్ చేయట్లేదు. మళ్ళీ మీకు ఇక్కడ హైయర్ రేంజ్ మోడల్స్ ఉన్నాయి, మీరు కావాలంటే వాటిని కూడా తీసుకోవచ్చు. ఒకటి రెండు మోడల్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి, వాటిని కూడా తీసుకోవచ్చు. కాబట్టి బడ్జెట్ దృష్ట్యా నేను వాటిని అయితే రికమెండ్ చేయలేదన్నమాట. ఒకవేళ బడ్జెట్ పెట్టుకోగలను అనుకుంటే పక్కన మీకు మొబైల్ నెంబర్ కనిపిస్తుంది. మీకు ఏదైనా సజెషన్స్ కావాలనుకుంటే ఆ మొబైల్ నెంబర్కి వాట్సాప్లో పింగ్ చేయండి, నేను మీకు అక్కడి నుంచి రిప్లై ఇచ్చి ఒక మంచి టీవీ నేను మీకోసం అయితే సజెస్ట్ చేస్తాను. సో ఇది గైస్ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా మన ఛానల్లో మంచి వీడియోస్ అయితే రాబోతున్నాయి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే ఇప్పుడు మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయ్యి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అలాగే మంచి డీల్స్ వచ్చినప్పుడు నేను మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా పోస్ట్ చేస్తున్నాను. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే పక్కన మీకు QR కోడ్ కనిపిస్తుంది కదా, ఆ QR కోడ్ని స్కాన్ చేసి మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే జాయిన్ అవ్వచ్చు. ఇలాంటి మంచి డీల్స్ వచ్చినప్పుడు నేను అక్కడ పోస్ట్ చేస్తూనే ఉంటాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యు నెక్స్ట్ వీడియో. బై బై. జై హింద్.